బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, 2 గాయాలయ్యాయి. అలగడ్డ మండలం బత్తలూరు దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు, 2 గాయాలయ్యాయి. అలగడ్డ మండలం బత్తలూరు దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు పొల్లెలు అందిస్తారు. మధు, నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మధు, ఎదురెదురుగా ఢీకొనడం కూడా జరిగింది. అయితే తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్వాలిస్ వాహనము డివైడర్ ను ఢీకొని ఎదురుగా వస్తున్న, అంటే రోడ్డుకి యువతల వైపు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాన్ని బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే 4 మృతి చెందారు, మరో 2 పూర్తిగా గాయాలయ్యాయి. అయితే పూర్తిగా రివర్స్, అంటే ఏదైతే తిరుపతి నుంచి హైదరాబాద్కు వస్తున్నారో ఆ రూట్ లో వెళ్లకుండా డివైడర్ ఢీకొని ఇటు సైడ్ రహదారిలో వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ను ఢీకొనడం కూడా జరిగింది. అయితే పూర్తి వాహనం అదుపు తప్పిందా, డ్రైవర్ ఉన్నారా అనేది కూడా సందేహంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ 4 రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఆలగడ్డ పోలీసులు డిఎస్పీ సంఘటనా స్థలానికి ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన వారు ఏదైతే క్షతగాతులు ఉన్నారో వారి సమాచారం మేరకు డిఎస్పీ చేరుకొని వారిని ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అక్కడే ట్రాఫిక్ జామ్ కాకుండా ఒక పెద్ద క్రైన్ తీసుకొని వచ్చి నుజ్జునుజ్జైన పోలీస్ వాహనాన్ని కూడా పక్కకు తీసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం కూడా జరిగింది. అయితే ఆర్లగడ్డ ప్రాంతంలో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో ఒకంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అజాగ్రత్త, అతివేగంతో పూర్తిగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. పోలీసులు ఇప్పటికే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఏదైతే రాత్రిపూట ప్రయాణించే వాహనాలను ఆపి స్టాప్ వాష్ కార్యక్రమం కూడా ఏర్పాటు కూడా చేయడం కూడా జరిగింది. దీంతో కొంత మేరకు ఒక చోట నిలిపి వాళ్ళను ఫేస్ వాష్ చేయించి డ్రైవర్లకు ఒక టీ తాపించి పంపించడం కూడా జరుగుతుంది. ఇలాంటి చర్యలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం కూడా ఒకంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం మీద హైదరాబాద్ వాసులు రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు, మరొక 2 గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ లో ఉన్న వారిని కూడా అక్కడే దింపేసి ఇంకొక ట్రావెల్స్ లో పంపించడం కూడా జరిగింది. చక్రి, అయితే మధు, సుమారుగా ఈ ప్రమాదం ఎన్ని గంటల సమయంలో జరిగింది? ఈ ప్రమాదానికి కారణాలేంటి? బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా, లేక కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమా? రైట్ చక్రి, ఏదైతే తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే తెల్లవారుజాము కావడంతో డ్రైవర్ నిద్రమత్తులోనే ఉంటాయని చెప్పేసి ప్రాథమికంగా అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే ఏదైతే తిరుపతి నుంచి హైదరాబాద్ కు వస్తున్న క్వాలిస్ వాహనము హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆపోజిషన్ రూట్ లో ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ను ఢీకొట్టడం కూడా జరిగింది. దీంతో 2 వేగంతో ఉండడము, అతివేగం కారణంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో అక్కడికక్కడే 4 ఏదైతే కారులో ప్రయాణిస్తున్నారో వారు మృతి చెందడం కూడా జరిగింది. వీరంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మరో 2 పూర్తి గాయాలయ్యాయి. వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. చక్రి, రైట్, థ్యాంక్ యూ మధు.